श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणम् श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। ఆత్మీయులారా, ఈ జీవితం చాలా విచిత్రమైనది. ఈ విశ్వమంతయు కూడా ఆ యొక్క సర్వేశ్వరుని యొక్క అధీనంలో జరుగుతుంది అని అనుభవజ్ఞుల యొక్క మాట. అట్టి అనుభవం మనకు జీవితంలో కలిగినప్పుడు మన యొక్క జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని మనలో ఒక ఆలోచన మొదలవుతుంది. జీవిత ధ్యేయం అనేటువంటిది మనకు కలగాలి అంటే మహాత్ముల యొక్క సంసర్గం ద్వారా మాత్రమే కలుగుతుంది. కాలేన పరిపచ్చంతి కృషి గర్భాదయోహో అనే ఒక వాక్యం ఉంది. కాలం వచ్చినప్పుడు భూమిలో పాతినటువంటి ఆ యొక్క బీజం అది మొలకెత్తుతుంది. అలానే సంస్కారాలన్నింటినీ కూడా అవి దాగి ఉంటాయి మానవుని జీవితంలో. అది సరైన సమయానికి అది దైవయోగం వల్ల అవి చిగురిస్తాయి. అట్టి కాలమునే దైవకాలమని, యోగమని పెద్దలు చెప్తూ ఉంటారు. నాకు తెలిసి చాలామంది ఈ యొక్క గురువుల యొక్క అన్వేషణలో తిరుగుతూ ఉండడం నేను చూశాను. ఎన్నో గ్రంథాలు చదువుతూ ఉంటారు, పూజలు మరియు అనేక మందిని అనుసరిస్తూ దాని ప్రయత్నంలో వెతుకుతూ ఉండడం నేను చూశాను. అయితే నా జీవితంలో ఆశ్చర్యం ఏంటంటే, కాలేజ్ డిగ్రీ అయిన తర్వాత యథాలాపంగా అప్పుడు ఎమర్జెన్సీ ఉండేది. అప్పుడు హోస్పేట్లో కొంతమంది పెద్దలంతా కలిసి బయట తిరగడం అనేటువంటి నిర్బంధం ఉన్నందువల్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఛత్రంలో వారు ఏదో సత్సంగాలు చేసుకుంటూ ఉండేవారు. నేను ఒకసారి ఏం జరుగుతుందా అని కుతూహలం కొద్దీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన ఉపన్యాసం మీద చెప్తున్నారు. ఆ తర్వాత మర్నాడు తను రాను అని చెప్పినప్పుడు నాకేదో నేను రేపు వచ్చి నీకు సత్సంగం చెప్తాను అన్నాను. అది నాలో అప్రయత్నంగా వచ్చింది. చెప్పడమేమో సరే, ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన మొదలుపెట్టాను, రేపు ఏం చెప్పాలి. నాకు అనేక పుస్తకాలు వెతికితే భాగవతం దొరికింది. దానిలో దక్షయజ్ఞం అనేటువంటి ఒక భాగం, దాన్ని సిద్ధత చేసుకొని మర్నాడు ప్రవచనాలు చెప్పడంలో ఏమీ అనుభవం లేని నేను కూర్చుని అక్కడ
వారి సంతోషాన్ని కానీ నాలో ఉన్నటువంటి అహం నేను చెప్పొస్తాను అనేటువంటి ఒక ఆలోచన చెప్పడం జరిగింది. అలా సత్సంగాల్లో వారు ఇష్టపడ్డారో ఆ నోట్ చెప్తూ ఉండడం మొదలుపెట్టాను. ఇలా అనేకమైనటువంటి విష్ణు సహస్రనామం నేర్పించడం, భగవద్గీత నేర్పించడం ఇలా జరుగుతూ ఉంది. అంటే ఇవింత ఎందుకు అంటే, మనం ఏదైనా సత్కార్యాలను మనం తెలుసో తెలియక చేసినా దాని యొక్క ఫలితం ఏమిటంటే గురువు యొక్క దర్శనం కలుగుతుంది. ఇది నా ప్రత్యక్ష అనుభవం. 1978లో అంటే 74లో నాది డిగ్రీ అయిపోయింది. ఈ విధంగా 4 ఏళ్ళు ఒక ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఇలాంటి సత్సంగాలు అక్కడక్కడ నా యొక్క అహం తృప్తి కోసం చేస్తున్నాను. 78లో ఒకానొక సందర్భంలో నాకు తెలియకనే కాంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు హంపిలో ఉండడం, ఏదో కారణరీత్యా నేను వారిని కలవడం, వారు దీవించి ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని ఆదివారం నాడు 1000 మార్లు జపించమని చెప్పారు. అంతే. తర్వాత నేను వారిని కలవడం జరగలేదు. మరి ఒక నెల రోజులకు ఆయన మేమున్న ప్రదేశానికి వచ్చి నా గురించి ఆయన వాకప్ చేశారు, ఎక్కడున్నాను. అప్పుడు నేను కంపెనీలో ఉద్యోగం చేస్తుండడం వల్ల మరలా నన్ను పిలిపించి నేను ఆయన దర్శించుకున్నప్పుడు ఆయన మరలా దీవించి వెళ్ళిపోయారు. అంటే మహాత్ముల యొక్క కరుణ ఎలా ఉంటుంది అనడానికి, వారెవరిపైన నా దృష్టి పెడితే వారిని ఆశీర్వదించడానికి వారిలో ఉన్న కరుణ, అంటే మన దగ్గర ఏం గొప్పతనం లేదు, మనం అంత యోగ్యులు కాదు, అయితే వారు మనపైన చూపించేటువంటి ఆత్మీయత. అలా 3-4 సార్లు వారి దర్శనం హంపి ప్రాంతంలో చేసిన తర్వాత నేను ఉద్యోగంలో స్థిరపడ్డం, తర్వాత అనేక మంది యోగుల దర్శనం కూడా కావడం జరిగింది. ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యమైన విషయం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెల్లూరు దగ్గర కావలి అనే ప్రదేశంలో రాజమాత బండ్లమాంబ దేవి అని ఒక ఆమె ఉన్నారు. ఆమె చాలా ప్రసిద్ధి అయినటువంటి యోగిని. ఆమెను నేను రాయచూరులో ఉన్నప్పుడు నన్ను ఒకరు తీసుకువెళ్ళారు. అక్కడ ఒక దేవాలయం కడుతుంది ఆమె. నన్ను ఒక ఆయన బలవంతంగా తీసుకువెళ్ళాడు, కానీ నేను ఎప్పుడు ఎవరిని అన్వేషించడం అంటూ లేదు. అలా వెళ్ళినప్పుడు ఆమె నన్ను చూసి అక్కడ కూడా ఒక ప్రవచనం చెప్పమంది, చెప్పాను. తర్వాత 3-4 సార్లు ఆమెను ఇలాంటి వెళ్ళినప్పుడు ప్రవచనాలు చెప్పడం మాత్రం జరిగింది. ఆమె ఒకరోజు నన్ను దూరంగా తీసుకువెళ్ళి, నీకేదైనా కావాలంటే అడుగు బాబు అని అడిగింది. నేను ఇంతవరకు కూడా ఎవరిని కలిసినా నా వ్యక్తిగతంగా నేను ఇంతవరకు ఏ కోరికలో ఎవరిని అడగలేదు. కారణం తెలీదు, నాకు అడగబుద్ధి కాదు. ఆమె కూర్చుండబెట్టి, బాబు నువ్వు ఇన్నిసార్లు వస్తున్నావు, ఎందరెందరో వచ్చి నన్ను ఎన్నెన్నో అడుగుతున్నారు, నేను ఎందరినో అనుగ్రహం చేశాను, నీవేదైనా అడుగు, నేను తప్పకుండా ఇస్తాను అంది ఆమె. నేనేం మాట్లాడలేదు, మౌనంగా కూర్చున్నాను. ఆమె నన్ను ఒకసారి దృష్టి పెట్టి చూసి ఏమన్నదంటే, నీ వెనక గొప్ప గురువు ఉన్నారు, ఆయన నీ యొక్క సమస్తమైనటువంటి చూస్తున్నారు అన్నది. నాకు అప్పుడేం అర్థం కాలేదు. తర్వాత ఆమె అనుగ్రహించింది, తప్పకుండా నీవు ఒక ఇల్లు కట్టుకో అని చెప్పింది. ఆ ఇల్లు కట్టుకోవడంతో జరిగింది. ఆ ఇంటికి కూడా శ్రీ జయేంద్ర స్వాముల వారు, శ్రీ శంకర విజయేంద్ర స్వాముల వారు కూడా వచ్చి వెళ్ళారు. తర్వాత నాకెందుకు ఆమె నీ వెనకల ఒక గురువు ఉన్నారు అని చెప్పిన మాట నాకు చాలా రోజుల తర్వాత కానీ నాకు బోధపడలేదు. తర్వాత ఉద్యోగం అంతా చేసి, సంసారం అంతా వివాహం జరిగి, పిల్లలు అన్నీ అయిన తర్వాత నేను సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలో ఉన్నటువంటి వాడిని స్వయం నివృత్తి తీసుకున్నాను. తీసుకున్న ఒక సంవత్సరానికి కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి యొక్క విగ్రహంతో పాటు ఒక రథం మా గ్రామానికి రావడం, అందులో ఉన్నటువంటి సదస్సులు నన్ను కూడా ఆ రథంతో పాటుగా రమ్మని పిలవడం జరిగింది. నాకు అంతవరకు కూడా కాంచి పీఠం అంటే ఏంటి, మరి దానిలో గొప్పతనం కానీ నాకు తెలియదు. అయితే ఎప్పుడైతే నేను ఆ యొక్క రథయాత్రతో పాటుగా ఒక సంవత్సరం పాటు మహాస్వాముల వారు 78 నుండి 84 వరకు ఏ ప్రదేశాలు సంచరించారో
ఆ ప్రదేశాలకు రథయాత్రలో నేను వారికి చాలా రీతిగా సహాయ సహకారం అందించడం జరిగింది. ఇవన్నీ కూడా దైవయోగమే అని చెప్తున్నాను. అందులో నా ప్రయత్నం ఏం లేదు. అంటే ఆ పరమాచార్య స్వాముల వారు యొక్క లీలలన్నీ కూడా ఆ సంవత్సరంలో ఎవరెవరు నేను కలవడం జరిగిందో వారందరూ ఆ మహాపురుషుని యొక్క దివ్య లీలలను వారికి కలిగిన ప్రత్యక్ష అనుభవాలు నాకు అందించారు. అప్పుడు నాకు అనిపించింది, నేను హంపిలో 1978లో కలిసినప్పుడు ఆ మహాపురుషుని దైవమని నేను తెలుసుకోలేకపోయాను. నేను సాధారణమైన వ్యక్తి అనుకున్నాను, కానీ ఇంతమంది జీవితాల్లో ఆయన చేసినటువంటి లీలలు నాకు ఆశ్చర్యం అనిపించింది. తర్వాత ఆ యొక్క బండ్లమాంబాదేవి ఏదైతే నాతో అన్నదో, నీ వెనకలో ఒక వ్యక్తి గురువు ఉన్నారో ఆయన నేను రక్షిస్తున్నారన్న మాట మాత్రం అప్పుడు నాకు అవగతమైంది. ఆత్మీయులారా, ఆ యొక్క రథయాత్రలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు నేను ఇప్పుడు అందిస్తున్నాను. మహాస్వాములు వారు ఏ ప్రాంతాలు వెళ్ళారో ఆ ప్రాంతాల్లో అంతా కూడా నేను తిరిగి వెళ్ళానని చెప్పాను. ఆ సందర్భంలో నాకు శారీరకంగా చాలా బడలిక మరియు నోరంతా కూడా చాలా గాయాలు జరిగి, అంటే ఏం ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితి. అయితే నాలో నేనే ఒక క్రమశిక్షణ ఏర్పాటు చేసుకొని బయట ఏమీ తినరాదని, ఎవరింటికి వెళ్ళరాదని, మరియు అలోపతి మందులు కూడా తీసుకోరాదు, నేనుగా ప్రతిబంధకం ఏర్పాటు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నాలో అటువంటి పరిణామం ఆ రథయాత్రలో ఆ సదస్సులను చూసినప్పుడు మరియు మహాస్వాములు వారి యొక్క పాదుకలను ప్రతినిత్యం పూజ చేసుకున్నందువల్ల అయి ఉండవచ్చు. ఆ విధంగా శరీరం చాలా ఉష్ణోగ్రత పెరిగి ఆహారం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. మేము మహారాష్ట్రలో సంగమం అనే ప్రదేశానికి చేరుకున్నాము. రాత్రి 11 అయింది. నా యొక్క బడలికని చూసి అక్కడున్న వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పారు. విశ్రాంతి తీసుకున్నాను. ఆ తర్వాత అక్కడ రాత్రి నేను నిద్రలేని పరిస్థితిలో ఉన్నానన్నమాట. మరునాడు కూడా ముందు కదలలేకపోయాము. మరొక గ్రామానికి చేరుకున్నాం. అక్కడ కూడా నేను భోజనం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు సాయంకాలం నాడు అక్కడ ఉన్నవాడు అడిగారు, ఇక్కడ పక్కన ఒక డాక్టర్ ఉన్నారు, మీరు వారిని కలుస్తారంటే, లేదు నేను అలోపతి తీసుకోకూడదు అనుకుంటున్నాను అన్నాను. లేదు, దయచేసి పక్కన ఒకరు ఉన్నారు, రండి వైద్యం చూస్తామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు నన్ను చూసి, మీరు మందులు వాడి తీరాల్సిందే అన్నారు. లేదండి నేను తీసుకోను అని చెప్పాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే, పక్కన ఇంటికి రండి, అక్కడ పిఠాపురం నుంచి వచ్చినటువంటి భక్తులు ఒకరు ఉన్నారు, వారు ఆ యొక్క దత్తాత్రేయ స్వామి ప్రసాదమైనా తీసుకోండి అంటే సరే అని తీసుకున్నాను. తీసుకొని వచ్చి పడుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే, నాడు రాత్రి నాకు తెలియకనే ఒక వేలు నా నోట్లో ఒకసారి వెళ్ళి 3 మాటలు లోపల 4 పైన స్పర్శించింది. నాకు స్పష్టంగా అవగతమైంది. మరి అది కాంచి కామకోటి పరమాచార్య స్వామి వారి దయ, మరి ఆ యొక్క అదృశ్యమైనటువంటి ఆ యొక్క హస్తం ఏదో నాకు తెలియలేదు. అయితే మరునాటి కల్లా నేను నా నోట్లో ఉన్నటువంటి 4 పైన ఉన్నటువంటి సకల గాయాలు, పుండ్లు మానిపోయి పరిపూర్ణంగా చైతన్యాన్ని పొందానన్నమాట. అంటే ఆయన నాడు నేను 1978లో నేను ఆయన ప్రత్యక్షంగా చూశాను. ఆయన సేవలో ఉన్నందువల్ల నాకు కలిగినటువంటి శారీరక బడలిక, అలసటను ఆయన ఒకసారి స్పర్శతో దాన్ని సంపూర్ణంగా బాగు చేశారు. నాటి నుండి రథయాత్ర 1 సంవత్సరం పాటు నాకు ఎటువంటి వ్యాధి కూడా నాకు కలగలేదు. ఈ విధంగా కాంచి మహాస్వాముల వారు అనేకమైన ప్రత్యక్షమయంగా ఉన్నప్పుడు అనేక లీలలు చేశారు. అప్రత్యక్షంగా కూడా ఇప్పటికీ వారు ఎప్పటికీ కూడా చేస్తూనే ఉంటారు. ఆత్మీయులారా, ఈ యొక్క జీవితంలో మనం సద్గురుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి అంటే మనం ప్రయత్నం చేయకపోని, అయితే పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి ఉండాలి, లేదా వారిని మనకు అనుగ్రహించాలంటే మనము సత్కర్మలు తప్పకుండా చేయాలి. మరియు విశేషంగా సత్సంగాలు మరియు విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత ఇటువంటి నిరంతరం స్మరణ చేస్తుండడం వలన ఆ యొక్క మొదటగా భగవంతుడు మనకు గురు దర్శనాన్ని అనుగ్రహిస్తాడనమాట. మహాభారతంలో మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా ధర్మరాజుకు రాజ్యం సంప్రాప్తమైతే అర్జునునికి దైవ సామ్రాజ్యం ప్రాప్తయింది. అనగా భగవద్గీతను ఆ యొక్క కృష్ణ భగవానుడు ఆయనకు అందించాడు కురుక్షేత్ర సంగ్రామంలో.
అందుకే భగవంతుడు నవేద యజ్ఞాన అధ్యయన దానై నచేజ్జయ, నన్ను వేదముల ద్వారా కానీ యజ్ఞముల ద్వారా కానీ దేనివలన నన్ను తెలుసుకొని లేవు, కేవలం నన్ను స్మరించినంత మాత్రమునే నన్ను పొందగలవు అని భగవద్గీత సారాంశం. కావున మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యః సమామేతి పాండవ. కావున ఆత్మీయులారా, గురువును మనం పొందాలంటే ఆయన్ని ఎల్లప్పుడూ కూడా భగవత్ స్మరణ, భగవత్ కార్యాలు చేయడం ద్వారా సాధ్యమవుతుంది చెప్తూ ఈ వాక్ పుష్పములను మహాస్వాముల వారి దివ్య చరణాలు నిరహంకారపూర్వకంగా సమర్పిస్తూ సెలవు తీసుకుంటానికి మీ ప్రియతమ ఆత్మీయుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జై శంకర.